నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. 30 రోజుల్లో డిఎస్సి విజయానికి ప్రణాళికలో భాగంగా జనవరి 15 నుండి ఫిబ్రవరి 15 కరెంట్ అఫైర్స్. వెల్కమ్ టు తేజ అకాడమీ. మరి కరెంట్ అఫైర్స్ లో జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 మధ్య ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ లో చివరి సెషన్. ఇందులో ఒక 20 నిమిషాలు మనం మాట్లాడుకొని ఆ నెలకు సంబంధించినటువంటి అంశాలు పూర్తి చేసిన వాళ్ళ మొత్తం. ముఖ్యంగా కొంతమంది సార్ మాకు వీడియోలు చాలా లెంతీగా ఉన్నాయి, దాదాపుగా 10 అంటే అమ్మా 10 అయినా మీకు 5 గంటలే కదా, ఒక్కొక్కటి హాఫ్ అన్ అవర్ వేసుకున్నా కూడా ఆ మొత్తం టోటల్ 5 గంటలు. ఒక్కసారి మీరు ఒక 2 నుంచి 3 రోజులు మాత్రం ఖచ్చితంగా ప్రతి నెలకు కేటాయించుకోండి. అంటే 1.5 గంట సేపు రోజు వీడియో వినండి, ఒక అర్ధ గంట సేపు రాసుకోండి. ఎందుకోసం అంటే కరెంట్ అఫైర్స్ అనేది చాలా క్లిష్టమైన సబ్జెక్టు. చాలా మంది ఏం చేస్తున్నారంటే కరెంట్ అఫైర్స్ అంటే దాన్ని వదిలేస్తున్నారు, నాకు తక్కువ మార్కులు వస్తాయిలే అని నెగ్లిజెన్స్ చేస్తున్నారు. నేను మీకు ప్రతి బిట్టు పోకూడదు, ఎక్కడ స్పెసిఫిక్ గా అడుగుతాడనే ఉద్దేశంతో వాటిని ట్రేస్ అవుట్ చేసి మీకు చెప్తున్నాను. కొంతమంది లెంతీ అవుతున్నది అని అంటున్నారు, కానీ నా దృష్టిలో అయితే మీకు ప్రతి ఒక్కటి డిఎస్సి అంటేనే ఒక అర్ధ మార్కు కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం కాబట్టి ఎక్కడా కూడా మనం బిట్టు పోకూడదనే ఉద్దేశంతో నీట్ గా నిక్కచ్చిగా చెప్తున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. కొంచెం నిదానమైన పనుల ఇంకొక అర్ధ గంట సేపు పెంచడానికి ప్రయత్నించండి, తప్పదు. మనం ఎందుకోసం అంటే ఎంత బాగా చదివినప్పటికీ అక్కడ ఎగ్జామ్ హాల్లో మనం చదువుకున్న అంశాలు రాకపోతే చాలా బాధాకరమైన సంఘటన, దురదృష్టకరమైన సంఘటన భావిస్తాం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని నీట్ గా ప్రతి అంశము మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత నేను దాదాపుగా ఒక 50 నుంచి 70 ప్రశ్నలు ఈ నెలలో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ ఇస్తాను. వాటిని చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి. తప్పకుండా ఒకవేళ ఆ నెలలో జరిగిన వర్తమాన అంశాలు ఇవ్వాలంటే వాటిలో నుంచి తప్పకుండా వస్తాయి. ఓకే, సరే. మరి ముందుగా జీనోమ్ వ్యాలీ అవార్డు ఒకసారి చూద్దాం. జీనోమ్ వ్యాలీ అనేది హైదరాబాదు ప్రాంతంలో ఉన్నటువంటి ఒక జీనోమ్ వ్యాలీ అనేటువంటి సంస్థ ప్రతి సంవత్సరము ఒక అవార్డు ఇస్తుంది. ఆ జీనోమ్ వ్యాలీ అనేటువంటి సంస్థ ఇచ్చినటువంటి అవార్డు ఆసియా జీనోమ్ వ్యాలీ అవార్డు అంటాం దాన్ని. ఇప్పుడు ఇటీవల అంటే 2024 సంవత్సరం గాను సింగపూర్ దేశానికి సంబంధించినటువంటి జీన్ ప్యాట్రిక్ సార్, ప్యాట్రిక్ ని గుర్తుపెట్టుకోండి. ప్యాట్రిక్ అనేటువంటి వ్యక్తిని, జీన్ ప్యాట్రిక్ అనే వ్యక్తికి జీనోమ్ వ్యాలీ అవార్డు లభించడం జరిగింది. ముఖ్యంగా ఎందుకు ఇచ్చారంటే ముఖ్యంగా క్యాన్సర్ వ్యాధికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని, క్యాన్సర్ వ్యాధికి కారణాలను గుర్తించడంలో ఈయన ముందున్నాడు. ఈ క్యాన్సర్ వ్యాధి నిర్ధారణలో, క్యాన్సర్ వ్యాధి మీద సమగ్రమైన పరిశోధనలకు గాను ఈ జీన్ ప్యాట్రిక్ ఈ జీనోమ్ వ్యాలీ అవార్డు వచ్చిందని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ తర్వాత నెక్స్ట్ మనము దాంతో పాటుగా పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన పెన్సిల్వేనియా యూనివర్సిటీ అనేది అమెరికా దేశంలో ఉంది. సార్, పెన్సిల్వేనియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్లు ముఖ్యంగా మానవ మూత్రపిండాలలో ఉన్నటువంటి జన్యు క్రమాన్ని పూర్తిగా అధ్యయనం చేయడం జరిగింది. ఈ మూత్రపిండాలలో ఉన్నటువంటి జన్యుక్రమాలని అధ్యయనం చేయడం వల్ల మూత్రపిండాలకు వచ్చేటువంటి జబ్బులేంటి, మూత్రపిండాలు ఏ విధంగా దెబ్బకు తింటున్నాయి, వాటన్నింటి మీద సమగ్రమైన అవగాహన వస్తుంది. సార్, పెన్సిల్వేనియా యూనివర్సిటీ అనగానే మూత్రపిండాలు. సార్, మనకి ఐఐటి మద్రాసు చూడండి. ఐఐటి మద్రాస్ వాళ్ళు మనందరికీ తెలిసిందే, నిన్న కూడా మాట్లాడుకున్నాం. ఐఐటి మద్రాస్ అంటేనే మనకు ఐరిస్ అనేటువంటి సంస్కరణ తీసుకురావడం జరిగింది. సార్, ఐఐటి మద్రాస్ మీద ఈసారి ప్రశ్న లేకుండా ఉండదు. ఒక యూనివర్సిటీ అంటే గుర్తుపెట్టుకోండి. క్యాన్సర్ మీద, ముఖ్యంగా క్యాన్సర్ మీద జన్యుపటాన్ని సమగ్రంగా విశ్లేషణ యూనివర్సిటీ కూడా ఐఐటి మద్రాసే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పెన్సిల్వేనియా. సార్, పెన్సిల్ అంటేనే మూత్రపిండ, కిడ్నీ గుర్తుపెట్టుకోండి. పెన్సిల్ తో చిన్నప్పుడు మన మూత్రపిండాలు బొమ్మ తీసింటారు. మూత్రపిండాల యొక్క జన్యుపటాలను బాగా అధ్యయనం చేసి మూత్రపిండాలు ఇబ్బందులకు గురి కాకుండా ఉండడం కోసం జన్యువులు ఏ విధంగా పనిచేస్తున్నాయని సమగ్రమైన సమాచారాన్ని ఇచ్చిన వాళ్ళు ఎవరంటే పెన్సిల్వేనియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్లు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు క్రీడల్లోకి వెళ్దాం. ఈ క్రీడలకు సంబంధించిన అంశాలు మీకు పూర్తి అయితే లాస్ట్ లో చివరిలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం గురించి ఒక 2 నిమిషాలు ఉంది. దాన్ని కంప్లీట్ చేస్తే ఈ నెల మొత్తం సంబంధించిన కరెంట్ అఫైర్స్ టోటల్ కంప్లీట్ అయింది. ముందుగా మనం క్రీడల్లో మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ క్రికెట్ క్రీడ గురించి మాట్లాడదాం. క్రికెట్ మొన్న డివైఈఓలో కూడా ఈ క్రికెట్ మీద 2 ప్రశ్నలు పడినాయి సార్, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటాం. ఫస్ట్ ఐసీసీ క్రీడా అవార్డులు ప్రతి సంవత్సరము ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రతి సంవత్సరం ఐసీసీ క్రీడా అవార్డులు ప్రకటిస్తుంది. ఇంటర్నేషనల్ క్రికెట్
కౌన్సిల్ అనేది క్రీడా అవార్డులు ఇస్తుందంట క్రికెట్ రంగంలో. మరి ఈ ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అనేది ఇటీవల ఈ క్రింది ఎవరికి 2024 సంవత్సరానికి గాను మేటి క్రీడాకారుడు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్, బాగా గుర్తుపెట్టుకోండి సార్, ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. ఎందుకోసం అంటే ఇది మన భారతదేశానికి చెందిన ప్లేయర్స్ ఎంపికైంది కాబట్టి ఈ అవార్డులకు చాలా 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 ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ క్రీడా అవార్డులు ప్రకటించింది. అందులో 2024 సంవత్సరానికి గాను ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ గా ప్రకటించిన వ్యక్తి ఎవరంటే బూమ్రా. మనందరికీ తెలిసిందే జస్ప్రీత్ బూమ్రా అనేటువంటి ఒక ఫాస్ట్ బౌలర్ ఉన్నాడు. సార్ అబ్బాయిలకైతే ఈ క్రికెట్ రంగం గురించి అవగాహన ఉంటుంది, కానీ అమ్మాయిలకు అవగాహన తక్కువ. అయినప్పటికీ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిందే బూమ్రా. ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అంటానే మనం గుర్తురాల్సింది ఎవరంటే బూమ్రా. మరి ఇదే బూమ్రాను 2024 సంవత్సరానికి గాను టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ గా కూడా ప్రకటించడం జరిగింది. చూడండి ఎంత ఈజీలో టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్. సార్ బాగా జాగ్రత్త తినండి. ఈ బూమ్రాకు 2 అవార్డులు వచ్చినాయి. ఒకటి వచ్చి ప్రపంచ ఉత్తమ క్రీడాకారుడు క్రికెట్ రంగంలో, ఎవరు? జస్ప్రీత్ బూమ్రా. అదే విధంగా టెస్ట్ క్రికెట్ లో కూడా ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అంటే జస్ప్రీత్ బుమ్రానే. అది కూడా మన భారతీయుడే. మన భారతదేశానికి సంబంధించినటువంటి జస్ప్రీత్ బుమ్రా టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ గా ఎన్నికవడం జరిగింది. అదే దాంతో పాటుగా ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ గా కూడా ఎంపిక కావడం జరిగింది. ఈ 2024 సంవత్సరానికి సంబంధించినటువంటి క్రీడా అవార్డులు. మరి వన్డేలో ఎవరు ఎంపిక అయ్యారు ఇది ఒకసారి చూద్దాం. వన్డేల్లో ప్లేయర్ ఆఫ్ ద ఇయర్. వన్డేలు సార్ ఒక్కొక్కసారి జాగ్రత్తగా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. వన్డేల్లో ఎవరు ఎంపిక అయ్యారు, నెక్స్ట్ టెస్టుల్లో ఎంపిక అయ్యారు, టోటల్ వైడ్ ఎవరు ఎంపిక అయ్యారు. సార్ ఒకసారి చూడండి. వన్డేల్లో అజ్మతుల్లా ఒమర్ జాయ్. మీకు అవసరం లేదు సార్, మొత్తం అంతా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లే. అజ్మతుల్లాను గుర్తుపెట్టుకోండి. లేదు సార్ క్రికెట్ చూస్తే మేము ఎంజాయ్ చేస్తాం సార్, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం కాబట్టి జాయిన్ గుర్తుపెట్టుకోండి. సార్ వన్డేలో ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ గా ఎంపికైన వ్యక్తి ఎవరంటే అజ్మతుల్లా ఒమర్ జాయ్ అనేది గుర్తుపెట్టుకోండి. మరి ట్వంటీ క్రికెట్ లో అనగా T20లో ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ గా ఎంపికైంది వాళ్ళు ఎవరు చూడండి ఒకసారి. భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు చాలా మంది ఎన్నికయ్యారు. అందులో టోటల్ వైడ్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ గా ఎన్నికైందేమో జస్ప్రీత్ బుమ్రా. అదేవిధంగా టెస్టుల్లో కూడా ఆయన ఎంపిక అయ్యాడు. మరి వన్డేల్లో ఎవరంటే అజ్మతుల్లా ఒమర్ జై, ఆఫ్ఘనిస్తాన్ దేశానికి సంబంధించిన క్రీడాకారుడు. మరి 20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అంటే 20లో అనగా 2020లో బాగా ఉత్తమ క్రీడాకారుడుగా ఐసీసీ ఎవరిని ఎంపిక చేసిందంటే హర్షదీప్ సింగ్ అనేటువంటి వ్యక్తిని ఈ T20లో ఈయన కూడా మన భారతదేశానికి సంబంధించినటువంటి క్రీడాకారుడే. హర్షదీప్ సింగ్ ను 20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ గా ఎంపిక చేయడం జరిగింది. ఇది మన ఐసీసీ సంబంధించి, ముఖ్యంగా పురుషులకు సంబంధించి. మరి క్రికెట్ లో మహిళలు కూడా ఉన్నారు కదా సార్. మరి మహిళలకు సంబంధించి ఇటీవల కాలంలో ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ ఎవరిని ఎంపిక చేశారు సార్? మహిళలు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ ఎవరు? ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ చాలా ఇంపార్టెంట్, సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. అమేలియా కేర్ సార్. అమేలియా కేర్ అనేటువంటి క్రీడాకారిణి ఎంపికైంది. ఈమె ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ గా, ముఖ్యంగా ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ గా ఎంపికైంది. సార్ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ 2024 సంబంధించి ఎవరు ఎంపికైనట్టే అమేలియా కేర్. సార్ అమ్మ గుర్తుపెట్టుకోండి, అమ్మ అంటే కేర్ గుర్తుకొస్తుంది. ఆమె మహిళా క్రీడాకారిణి అని గుర్తుపెట్టుకోండి. మరి వన్డేలలో ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ ఇది మనకు అడగడానికి అవకాశం ఉంది. మహిళల్లో వన్డేలో ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ ఎవరంటే స్మృతి మంధానా. ఈ స్మృతి మంధానా అనేటువంటి ఆమె మన భారతదేశానికి సంబంధించినటువంటి క్రికెట్ క్రీడాకారిణి. సార్ ఒక్కొక్కసారి మన ఇండియాకి సంబంధించిన క్రీడాకారులు వాళ్ళ క్రీడలు కూడా అడుగుతారు జీకేలో. కాబట్టి ఏదో విధంగా గుర్తుపెట్టుకోండి, స్మృతిని గుర్తుపెట్టుకోండి. ఈ స్మృతి మంధానా అనేటువంటి ఆమె వన్డేల్లో, ముఖ్యంగా వన్డే మహిళా క్రీడాకారునికి ఎంపికైంది. సార్ మహిళలకు సంబంధించి టెస్టుల్లో ఎవరిని ఎంపిక చేయలేదని గుర్తుపెట్టుకోండి. సార్ ఇప్పుడు బాగా చూడండి. క్రికెట్ క్రీడాకారునికి సంబంధించి ఉత్తమ ప్లేయర్ గా ఎంపికైంది జస్ప్రీత్ బుమ్రా. ఇతన్ని టెస్టుల్లో కూడా ఎంపిక చేశారు. అదే వన్డేల్లో అయితే అజ్మతుల్లా ఒమర్ జాయ్ అనేటువంటి ఆఫ్ఘనిస్తాన్ క్రీడాకారుడు.
అదే మహిళల్లోకి వచ్చే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ ఏమిటంటే అమేలియా కేర్, అమ్మ కేర్ తీసుకుంటున్నారు గుర్తుపెట్టుకోండి. స్మృతి మంతాన వన్డేల్లో అయితే ఇది మనకు క్రికెట్ కి సంబంధించింది. దీనితో పాటుగా మన బీసీసీఐ కూడా అవార్డులు ప్రకటించింది సార్. బీసీసీఐ కూడా భారత్ క్రికెట్ కౌన్సిల్, భారత్ క్రికెట్ కౌన్సిల్ కూడా మన భారతదేశానికి సంబంధించిన బీసీసీఐ ఏం చేసిందంటే కొన్ని క్రీడా అవార్డులు ప్రకటించింది. అందులో సికే నాయుడు అవార్డు సార్ బాగా గుర్తు పెట్టుకోండి. సికే నాయుడు అవార్డు ముఖ్యంగా ఎవరైతే గతంలో దేశానికి క్రికెట్ రంగంలో సేవలు చేసింటారో వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులకు ఇస్తారు. అందులో సికే నాయుడు మన హైదరాబాద్, ముఖ్యంగా మన తెలుగు ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఈయన మన భారతదేశానికి తొలి టెస్ట్ కెప్టెన్ గా కూడా వ్యవహరించారు. ఈ సికే నాయుడు అవార్డు ఎవరికి వచ్చిందంటే సచిన్ టెండూల్కర్ వచ్చింది సార్. మనకు ఒక వ్యక్తి పేరు చెప్తుంది గుర్తుకు రావాలా, సచిన్ టెండూల్కర్. ఇంతకు ముందు మనకి ఎక్కడా రాలేదు, కానీ ఒక దగ్గర మాత్రం వచ్చాడు. ఆస్ట్రేలియా మెల్బోర్న్ గ్యారీలో ఈ సచిన్ టెండూల్కర్ జూనియా గా ఎంపిక చేయడం జరిగింది. అది మళ్ళీ మాట్లాడుకున్నాం. ఇక్కడ సికే నాయుడు అవార్డు ఎవరికి వచ్చిందంటే సచిన్ టెండూల్కర్ గుర్తుపెట్టుకోండి. అదే విధంగానే బీసీసీఐ ప్రకటించిన అవార్డుల్లో ఉత్తమ క్రీడాకారుడుగా, ఉత్తమ క్రికెటర్ గా ఎన్నికైంది. ఉత్తమ క్రికెటర్ గా ఎన్నికైంది ఎవరంటే జస్ప్రీత్ బుమ్రా. ఎక్కడో విన్నాం ఈయన, ఇదే బుమ్రానే ఐసీసీ అవార్డు కూడా వచ్చింది. అందుకే నేను బట్టే పనిలే, సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకు ముందు అది చెప్పానంటే ఈ అవార్డులు వచ్చాయి కాబట్టి ఇక్కడ సులభంగా ట్రేస్ అవుట్ చేయొచ్చు సార్. బాగా జాగ్రత్త తినండి. సికే నాయుడు అవార్డు సచిన్ టెండూల్కర్ వచ్చింది. ఉత్తమ క్రికెటర్ అవార్డు జస్ప్రీత్ బుమ్రాకి వచ్చింది. మరి అదే విధంగా ఉత్తమ క్రీడాకారిణి అవార్డు అనగా బీసీసీఐ ఉత్తమ క్రీడాకారిణి మహిళల్లో ఎవరికి వచ్చిందంటే స్మృతి మంథానా. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది మనకు 2 అవార్డులు ఇంటర్నేషనల్ లో ఇచ్చారు, మన భారతదేశానికి సంబంధించిన బీసీసీఐ కూడా ఇచ్చింది. ఇది క్రికెట్ కి సంబంధించినటువంటి అవార్డులు. మరి దాంతో పాటుగా ఉత్తమ రాష్ట్రంగా, ముఖ్యంగా ఉత్తమ క్రికెట్ సంబంధించినటువంటి ఒక టీము, ఒక రాష్ట్రాన్ని ఎంపిక. ముఖ్యంగా దేశవాళీ క్రికెట్ లో ఆ టీము బాగా దూసుకెళ్తుంది. ఆ టీం గుర్తుపెట్టుకోండి, ముంబై టీము అనగా మహారాష్ట్రకు సంబంధించినటువంటి ముంబై టీము. ఈ ముంబై టీము ఉత్తమ క్రికెట్ టీమ్ గా ఎంపిక కావడం జరిగింది. ఇది బీసీసీఐ అవార్డులు, ఇది క్రికెట్ కి సంబంధించినటువంటి అవార్డులు. మరి ఇంకా ఏమైనా క్రికెట్ కి సంబంధించిన ఉన్నాయో చూసుకుని ఇతర క్రీడల్లోకి వెళ్ళిపోదాం సార్. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలా. ఒకసారి చూద్దాం. క్రికెట్ కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అండర్-19, ఇది బిట్టు లేకుండా ఉండదు. అండర్-19 T20 వరల్డ్ కప్, అండర్-19 T20 ఉమెన్స్, ఇది మహిళలది, ఉమెన్స్. జాగ్రత్తగా నండి. క్రికెట్ గురించి మాట్లాడుతున్నాం, క్రికెట్ అవార్డుల గురించి మాట్లాడినా ఒకసారి చూడండి. అండర్-19 అనగా 19 సంవత్సరాల వయసు లోపల ఉన్న బాలికలకు సంబంధించినటువంటి పొట్టి క్రికెట్ అనగా 2020 క్రికెట్ T20 వరల్డ్ కప్ జరిగిందంట. మరి T20 వరల్డ్ కప్ లో ఎవరు విజేత అంటే మన భారతదేశం విజేతగా ఎంపికైంది. చాలా ఇంపార్టెంట్. ఇటీవల అండర్-19 T20 వరల్డ్ కప్ ను గెలుచుకున్న దేశాన్ని గుర్తించండి. అనగా భారతదేశం ఎవరితో పోరాటం జరిపి ఎవరి మీద గెలిచింది అంటే దక్షిణాఫ్రికా మీద గెలిచింది. అసలు ఈ దక్షిణాఫ్రికా దేశం మీద గెలిచి భారతదేశము గెలుపొందింది జరిగింది. అందులో ముఖ్యంగా అసలు ఈ 2020 వరల్డ్ కప్ ఎక్కడ జరిగింది? మలేషియా రాజధాని కౌలాలంపూర్ లో జరిగింది. మీకు ఇదేం అడగడు, కానీ అండర్-19 T20 వరల్డ్ కప్ లో ఎవరు గెలిచాడంటే భారతదేశం. గుర్తుపెట్టుకోండి. మరి ఈ భారతదేశానికి సంబంధించిన 11 మంది ఉన్నటువంటి ఈ క్రికెట్ క్రీడలో ఎవరు కెప్టెన్ గా వ్యవహరించారంటే నికీ ప్రసాద్ అనేటువంటి మహిళ. నికీ ప్రసాద్, మీకు అవసరం లే, నికీని గుర్తుపెట్టుకోండి. లేదా సార్ ప్రసాద్ అంటే మళ్ళీ మీరు అక్కడ ఏం చేస్తారంటే పురుషులు కాబట్టి ఇది డౌట్ పడతారు మీరు. అంటే ఎగ్జామ్ హాల్లో ఇది మహిళా క్రీడాకారులు కదా, ఇక్కడ ప్రసాద్ అంటే వాళ్ళ ఫాదర్ పేరు. సార్ మీకు నికీని గుర్తుపెట్టుకోండి. నికీ అనేటువంటి 19 సంవత్సరాల అమ్మాయి ఆ T20 వరల్డ్ కప్ కు కెప్టెన్ గా వ్యవహరించి దక్షిణాఫ్రికా మీద గెలుపొందడం జరిగింది. ఆ ఈ టీమ్ లోనే ఈ టోర్నమెంట్ టోర్నమెంట్ ఆఫ్ ద ప్లేయర్, ముఖ్యంగా ఉమెన్స్ కు సంబంధించి ఈ టోర్నమెంట్ అంటే ఏమని అర్థం అంటే మొత్తం మ్యాచ్లు అర్థం. టోర్నమెంట్ అంటే ముఖ్యంగా మన పురుషులకు అవగాహన ఉంటుంది కానీ మహిళలకు అవగాహన తక్కువగా ఉంటుంది. టోర్నమెంట్ అంటే మొత్తం ఈ వరల్డ్ కప్ లో జరిగినటువంటి ఈ వరల్డ్ కప్ లో టోర్నమెంట్ అంటాం. ప్లేయర్ గా టోర్నమెంట్ ప్లేయర్ గా
టోర్నమెంట్ ప్లేయర్ గా ఎంపికైంది ఎవరంటే మన తెలుగు ప్రాంతానికి చెందినటువంటి గొంగడి త్రిష. బాగా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. త్రిష, అమ్మాయి పేరు త్రిష, హీరోయిన్ కూడా త్రిష ఉంది, సులభంగా గుర్తుపెట్టుకోండి. సార్ గొంగడి త్రిష, ఈ గొంగడి త్రిష అనేటువంటి హైదరాబాద్ ప్రాంతానికి చెందినటువంటి మహిళ ఈ ఉత్తమ టోర్నమెంట్ ప్లేయర్ గా ఎంపికైంది. ఈమె ప్రత్యేకత ఏమంటే, ఇంకా ఈమె ప్రత్యేకత ఉంటుంది. ఈ త్రిష అనేటువంటి అమ్మాయి స్కాట్లాండ్ దేశంతో జరిగిన మ్యాచ్ లో, అవసరం లేదు సార్, అవసరం లేదు మీకు, స్కాట్లాండ్ దేశంతో జరిగిన మ్యాచ్ లో 53 బంతుల్లోనే సెంచరీ సాధించింది. ఈ విధంగా 53 బంతుల్లో సెంచరీ సాధించినటువంటి ఏకైక మహిళగా రికార్డు సృష్టించడం జరిగింది. సార్ బాగా గుర్తుపెట్టుకోండి, అండర్-19 వరల్డ్ కప్ జరిగింది. మలేషియా రాజధాని కౌలాలంపూర్ లో జరిగింది. ఎవరెవరి మధ్య జరిగిందంటే ప్రపంచ దేశాలన్నీ కలిసి ఆడినాయి. అండర్-19 ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్ లో ముఖ్యంగా ఈ సౌత్ ఆఫ్రికాకు ఇండియాకు మ్యాచ్ పడితే సౌత్ ఆఫ్రికా ఓటమి పాలైంది, ఇండియా గెలిచింది. అండర్-19 మహిళా క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా నికీ ప్రసాద్ వ్యవహరించడం జరిగింది. ఈ టోర్నమెంట్ లో ఈ ప్రపంచమంతా దేశాలు ఆడినటువంటి మ్యాచ్ లో బాగా టోర్నమెంట్ లో మంచి పరుగులు సాధించి 7 వికెట్లు సాధించినటువంటి గొంగడి త్రిషకు టోర్నమెంట్ ప్లేయర్ గా అవార్డు ఇవ్వడం జరిగింది. ఇంకా ఈమె ప్రత్యేకత ఏమిటంటే, గొంగడి త్రిష కేవలం 53 బంతుల్లోనే సెంచరీ సాధించడం జరిగింది స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో. సార్ మహిళలకు అవగాహన లేకపోవచ్చు, మీరు సౌత్ ఆఫ్రికా చెప్తారు, స్కాట్లాండ్ ఎక్కడ సార్ అంటే, సౌత్ ఆఫ్రికాతో ఫైనల్ కి వచ్చారు. స్కాట్లాండ్ అంటే అంత ముందు ఆడింటారు, దాన్ని లీగ్ మ్యాచ్లు అంటారు. ఆ స్కాట్లాండ్ తో లీగ్ మ్యాచ్లు ఆడేటప్పుడు ఈమె 53 బంతుల్లోనే సెంచరీ సాధించడం జరిగింది. ఈమె సాధించిన సెంచరీ ప్రపంచంలో ఎవరు కూడా, మహిళల్లో 53 బంతుల్లో ఎవరు కూడా రికార్డు సృష్టించారు. ఇది మనకు అండర్-19 సంబంధించిన T20 వరల్డ్ కప్. నెక్స్ట్ క్రికెట్ కి సంబంధించి ఒకటి ఉంది, ఒకటి చూద్దాం. ఆ మ్యాచ్ దేశవాళీ క్రికెట్, దాని పేరు విజయ్ హజారే ట్రోఫీ. సార్ ఇది దేశవాళీకి సంబంధించినటువంటి కప్పు, దీనికి సంబంధించిన టోర్నమెంట్ ఇది. సార్ విజయ్ హజారే ట్రోఫీ, ఈ విజయ్ హజారే ట్రోఫీ అనేది ఇటీవల ఏ రాష్ట్రం గెలుచుకుందంటే కర్ణాటక రాష్ట్రం గెలుచుకుంది. కర్ణాటక రాష్ట్రం గెలుచుకుంది. దేని మీద గెలుపొందడం జరిగిందంటే విదర్భ మీద గెలుపొందింది. ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. సార్ ఎవరైనా విజయ్ ఉంటే, ఎవరైనా మీ ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్లు ఎవరైనా కర్ణాటకలో బెంగళూరులో పనిచేస్తుంటే కర్ణాటక గుర్తుపెట్టుకోండి. నాకు కర్ణాటక అంటే ఎన్నో బిట్లు వచ్చినాయి. ఇదే నెలలో నాకు చాలా గుర్తుకొస్తున్నాయి. సేడం గుర్తుకొస్తుంది, బెంగళూరులో కాన్సులేట్ గుర్తుకొస్తుంది, అమెరికా వాళ్ళది సేడం గుర్తుకొస్తుంది. నెక్స్ట్ కారుణ్య మరణాలు చట్టం చేసిన రాష్ట్రం మొట్టమొదటిసారి కర్ణాటక గుర్తుకొస్తుంది. ఇదే కర్ణాటక అంటే విజయ్ హజారే ట్రోఫీ, క్రికెట్ రంగానికి సంబంధించిన విజయ్ హజారే ట్రోఫీ కూడా గుర్తుకొస్తుంది. ఇది ఒకసారి సంబంధించి క్రికెట్ సంబంధించినటువంటి అంశాలు. మరి ఇంకా ఏమైనా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఒకసారి చూద్దాం. ఉమెన్ హాకీ ఇండియా లీగ్. సార్ ఇప్పుడు ఐపీఎల్ ఉంది, ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ మ్యాచ్ మనందరికీ తెలిసింది. ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి, ఇళ్లలో ఎప్పుడు మ్యాచ్లు జరుగుతూనే ఉన్నాయి ఈ మధ్య కాలంలో. సరే, మనకు పాకిస్తాన్ కు వార్ నడుస్తున్న కాలంలో ఇటీవల దాన్ని ఏం చేయడం జరిగిందంటే వాయిదా వేయడం జరిగింది. సరే, వీళ్ళనగా ఉమెన్స్ హాకీ ఇండియా లీగ్ మీకు అవసరం లే. ఇటీవల హాకీ లీగ్ ను ఏ రాష్ట్రం గెలుచుకుందంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఒడిస్సా వారియర్స్ వారు గెలుచుకున్నారు. ఒడిస్సా వారియర్స్ ఎవరితో గెలుపొందడం జరిగిందంటే ఫైనల్ లో లక్నో వాళ్ళ మీద గెలుపొందడం జరిగింది. సార్ ఇది గుర్తుపెట్టుకోకపోయినా పర్లేదు, ఒడిస్సా గుర్తుపెట్టుకోండి. సార్ ఈ జస్ట్ ఉమెన్స్ యొక్క హాకీ ఇండియా లీగ్ లో ఎవరు గెలుపొందారంటే ఒడిస్సా గుర్తుపెట్టుకోండి. సరే, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రపంచ ఖోఖో క్రీడలు ఇటీవల న్యూఢిల్లీలో ఇందిరాగాంధీ స్టేడియం లో ప్రారంభమయ్యాయి. సార్ జాగ్రత్త, ఖోఖో క్రీడలు, ఖోఖో ఆట అంటారు కదా, మొట్టమొదటిసారి ఇది గ్రామీణ క్రీడ. యాక్చువల్ గా గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా కాలక్షేపం ఆడుకునేటువంటి క్రీడ, కానీ ఇది సంస్కృతి సాంప్రదాయాలు వారసత్వంగా వస్తున్న క్రీడ. ఇది చాలా అద్భుతమైన క్రీడ అనే ఉద్దేశంతో ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఈ ఖోఖో క్రీడను పరిచయం చేస్తూ మన భారతదేశం ఇటీవల న్యూఢిల్లీలో ప్రారంభించడం జరిగింది ప్రపంచ ఖోఖో క్రీడలు. ఈ ప్రపంచ ఖోఖో క్రీడల్లో పురుషులకు సపరేట్ ఉంటాయి, మహిళలకు సపరేట్ ఉంటాయి. కానీ ఈ ప్రపంచ ఖోఖో క్రీడలో ఎవరు విజేత అంటే ఇండియా విజేత. కాబట్టి దీన్ని బట్టి పట్టే పనిలే. ప్రపంచంలో ఉన్నటువంటి పురుషుల ఖోఖో క్రీడల్లోనూ ఇండియా గెలిచింది. ఎవరి మీద గెలిచిందంటే నేపాల్ మీద గెలిచింది. అదే విధంగానే మహిళల్లో కూడా ఇండియానే గెలిచింది. ఎవరి మీద గెలిచిందంటే అది కూడా నేపాల్లోనే గెలిచింది. మన సరిహద్దు రాష్ట్రం. సార్ నాకు నేపాల్ అంటే ఒకటి గుర్తుకొస్తుంది, కర్నాలి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ గుర్తుకొస్తానని అనుకుంటున్నా. కర్నాలి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మించడానికి మన ముఖ్యంగా భారతదేశానికి సంబంధించినటువంటి ఇరిడా అనేటువంటి సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. గుర్తుకుందో లేదో ఒకసారి మీకు గత వీడియోలు చూసుకోండి. నేపాల్ వస్తూనే మనకు అది గుర్తుకు రావాలా. ఒక్కసారి ఏముందండి,
ఇండియన్ రెన్యువల్ ఎనర్జీ డెవలప్మెంట్ అథారిటీ అనేటువంటి సంస్థ ముఖ్యంగా పునరుత్పాదక ఇంధన వనరుల మీద పెట్టుబడులు పెట్టే వాళ్ళకు డబ్బులు ఇచ్చేటువంటి సంస్థ. ఇది నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ. ఇది నేపాల్లోని కర్నాలి ప్రాంతంలో 900 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఒక హైడ్రో పవర్ ప్రాజెక్టును నిర్మించడానికి ఒప్పందం కుదుర్చుకుంది. మనం మాట్లాడుకున్న జాగ్రత్తగా ట్రేస్ అవుట్ చేసుకోండి. ఇక్కడ ఖోఖోలో ఇండియాకు నేపాల్కు మధ్య జరిగితే ఇండియా గెలుపొందిందని గుర్తుపెట్టుకోండి. ఇది ఖోఖోకు సంబంధించినటువంటి బిట్టు. నెక్స్ట్ చెస్ లో ఇటీవల టాటా చెస్ టోర్నమెంట్ లో వరల్డ్ టాటా చెస్ టోర్నమెంట్ లో ఎవరు గెలిచారంటే ప్రజ్ఞానంద గెలిచాడు. ప్రజ్ఞానంద ఈయన చెస్ క్రీడాకారుడు. ఎవరి మీద గెలిచాడంటే దొమ్మరాజు గుకేష్. సార్ ఈ గుకేష్ మీద డిసెంబర్ లో అద్భుతమైనటువంటి వర్తమానాంశం ఉంది. ఈ దొమ్మరాజు గుకేష్ వచ్చి వరల్డ్ లోనే ప్రపంచంలోనే అతి చిన్న వయసులో వరల్డ్ చెస్ ర్యాంకింగ్ గెలిచినటువంటి వ్యక్తి దొమ్మరాజు గుకేష్. ఇంకొకటి మనకు రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డులు ప్రకటిస్తారు కదా. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డులు ప్రకటించినప్పుడు ముఖ్యంగా నలుగురు ప్రకటించారు. ఆ నలుగురిలో ఒక వ్యక్తి దొమ్మరాజు గుకేష్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. కానీ ఉద్యోగరీత్యా వాళ్ళ నాన్న అక్కడ అంటే తమిళనాడులో సెటిల్ అవడం వల్ల మద్రాస్ అనగా తమిళనాడు వాసిగా గుర్తింపు పొందాడు. కానీ వాళ్ళ అమ్మ నాన్నది మన తిరుపతి జిల్లాకు సంబంధించిన వాళ్ళు. సార్ బాగా గుర్తుపెట్టుకోండి. ప్రజ్ఞానంద సార్ టాటా చెస్ అంతానే మీరు ప్రజ్ఞానంద గుర్తుపెట్టుకోండి. చాలా మంది దొమ్మరాజు గుర్తిస్తారు. సార్ 2026వ సంవత్సరానికి గాను అనగా 2025వ సంవత్సరానికి గాను రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డులు పొందిన 4 వ్యక్తుల్లో మన గుకేష్ ఉన్నాడు, దొమ్మరాజు గుకేష్. కానీ టాటా చెస్ లో ఓడిపోవడం జరిగింది. ఎవరు గెలిచారంటే ప్రజ్ఞానంద గెలిచాడు. ఆ 4 పేరు కూడా గుర్తుపెట్టుకోవాలా. హర్మన్ ప్రీత్ సింగ్ ఎక్కడో విన్నారు. హర్మన్ ప్రీత్ సింగ్ హాకీ క్రీడాకారుడు. నాకు ఒక ఉగ్రవాది గుర్తుకొస్తాడు. ఈయన వేరు ఆయన వేరు, కానీ ఆ పేరు వచ్చి గుర్తుపెట్టుకోవాలా. ఒకటి హర్మన్ ప్రీత్ సింగ్. నెక్స్ట్ మను భాకర్ గుర్తుకొచ్చింది. ఒకసారి జాగ్రత్తగా షూటర్ అయిన ఈ మను భాకర్ ఒకసారి జాగ్రత్తగా మాట్లాడుకున్నాం. తర్వాత ప్రవీణ్ కగాడియా. నెక్స్ట్ హర్మన్ ప్రీత్ సింగ్, దొమ్మరాజు గుకేష్. ఈ 4 ఒకరు దొమ్మరాజు గుకేష్, హర్మన్ ప్రీత్ సింగ్, మను భాకర్, ప్రవీణ్ తెవాడియా. ఈ 4 కూడా రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డులు పొందడం జరిగింది. మళ్ళీ మనం మాట్లాడుకున్నాం అవార్డులు వచ్చినప్పుడు. కానీ ఇక్కడే ట్రేస్ అవుట్ చేసుకోండి. ఎందుకోసం అంటే DYU లో మన వరుసగా 2 ప్రశ్నలు అడిగాడు. ఈ క్రింది వాళ్ళలో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పొందని వారు ఎవరన్నా ఇచ్చి 3 కరెక్ట్ ఇచ్చి జ్యోతి ఎర్రాజు గురించి ఇవ్వడం జరిగింది. యాక్చువల్ గా జ్యోతి ఎర్రాజు అనే ఆమెకు అర్జున అవార్డు ఇవ్వడం జరిగింది. మన హైదరాబాద్ ప్రాంతానికి చెందినటువంటి మహిళ. ఈ జ్యోతి ఎర్రాజుకి అర్జున అవార్డు ఇచ్చారు. కానీ వాళ్ళు 4లో 3 పేర్లు ఇచ్చి 4వ పేరు కానీ ఏదంటే జ్యోతి ఎర్రాజు గుర్తుపెట్టుకోవాలి. సరే మళ్ళీ అవార్డు ఇచ్చాడు మాట్లాడడం. ఇక్కడ టాటా చెస్ అంటే ప్రజ్ఞానంద గుర్తుపెట్టుకోండి. ఇది దీనికి సంబంధించి చెస్ కు సంబంధించింది. నెక్స్ట్ ఇంకా క్రీడలు టెన్నిస్ క్రీడ. టెన్నిస్ ఇది కూడా అంతే. ప్రపంచవ్యాప్తంగా 4 గ్రాండ్ స్లామ్లు జరుగుతాయి ఎప్పుడు కూడా. మొట్టమొదటి గ్రాండ్ స్లామ్ ఏంటంటే ఆస్ట్రేలియన్ గ్రాండ్ స్లామ్. ఇది మొట్టమొదటిసారిగా మొదటి కాదు, మన సంవత్సరంలో మొదటిసారిగా జరిగేది. మొదటిసారిగా మెల్బోర్న్ గ్రాండ్ స్లామ్ అంటాము. చాలా ఇంపార్టెంట్ గ్రాండ్ స్లామ్. సార్ టెన్నిస్ లో 4 గ్రాండ్ స్లామ్లు ఉన్నాయి. అందులో ఒకటి ఆస్ట్రేలియా దేశంలో జరిగేటువంటి మెల్బోర్న్ గ్రాండ్ స్లామ్. ఈ ఆస్ట్రేలియా దేశంలో జరిగే గ్రాండ్ స్లామ్ లో మహిళల్లో ఎవరు విజేత, పురుషుల్లో ఎవరు విజేత, ఇది మనకు బిట్టు. ఇది కూడా 100% పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీస్ లో అయితే ఖచ్చితంగా అడుగుతారు. చాలా ఇంపార్టెంట్. సరే మహిళలకు సంబంధించి కీస్ అని గుర్తుపెట్టుకోండి. సార్ మీరు ఎట్లా గుర్తుపెట్టండి. మహిళల కీస్ అంతా నేర్చుకోద్దండి. స్మార్ట్ లెవెల్ నేర్చుకోండి. సార్ మహిళా క్రీడాకారిణి సబలెంకా ముఖ్యంగా బెలారస్ క్రీడాకారిణి సబలెంకా మీద అమెరికా దేశానికి సంబంధించినటువంటి కీస్ అనే మహిళ గెలుపొందింది. అనగా ఆస్ట్రేలియా అనగా మెల్బోర్న్ గ్రాండ్ స్లామ్ లో మహిళా విభాగంలో ఈ కీస్ అనేటువంటి మహిళ గెలుపొందడం జరిగింది. సబలెంకా అవసరం లేదు మీకు. సబలెంకా మీద గెలిచింది అవసరం లేదు. బెలారస్ క్రీడాకారిణి. సార్ నాకు బెలారస్ అంటే గుర్తుకొస్తుంది అలెగ్జాండర్ లుకోవిక్ గుర్తుకొచ్చాడా. అలెగ్జాండర్ లుకోషెంకో అనేటువంటి వ్యక్తి అక్కడ అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు. సరే ఒకసారి ఆ విధంగా వస్తానే మనకు గుర్తుకు రావాలా. సరే సార్ పురుషుల క్రీడాకారుల్లో మీరు డిఎస్సి చదువుతున్న వాళ్ళు కాబట్టి అందరికి బిఎఫ్ స్కిన్నర్ గుర్తుకుంటారు. ఇక్కడ స్కిన్నర్ తీసేసి సిన్నర్ గుర్తు పెట్టుకోండి. ఏం పేరు సిన్నర్. ఆస్ట్రేలియా గ్రాండ్ స్లామ్ మెల్బోర్న్ గ్రాండ్ స్లామ్ సాధించినటువంటి పురుషుల వ్యక్తి ఎవరంటే సిన్నర్. సార్ నాట్ సిన్నర్ గుర్తు పెట్టుకోండి. ఈయన పురుష విభాగానికి సంబంధించినటువంటి గెలుపొందిన క్రీడాకారుడు. సార్ మహిళలు అంటే కీస్ అని గుర్తు పెట్టుకోండి, పురుషులు అంటే సిన్నర్ గుర్తు పెట్టుకోండి. మరి ఇక్కడ డబుల్స్ అంటే అర్థం ఏంటంటే పురుషులు ప్లస్ స్త్రీలు
ఇద్దరు కలిపి ఒక పక్క టీం ఉంటారు. అవతల వైపు పురుషులు స్త్రీలు ఇద్దరు, అంటే ఒక పురుషుడు ఒక స్త్రీ, అట్లా ఇద్దరు కలిసి ఈ డబుల్స్ ఆడతారు. ఆ డబుల్స్ లో సాధించిన వాళ్ళు ఎవరంటే చాలా సులభంగా గుర్తుపెట్టుకో, టైలర్ గుర్తుపెట్టుకో సార్. టైలరు ప్లస్ కేతన్యా, అవసరం లేదు సార్, వీళ్ళిద్దరు గెలుపొందారని గుర్తుపెట్టుకోండి. టైలర్ ప్లస్ కేతన్యా సార్. టైలర్ కేతన్ గుర్తుపెట్టుకోండి, ఏమొద్దు, కేతన్ టైలర్ గుర్తుపెట్టుకోండి. కేతన్ టైలర్ అనేటువంటి ఈ ఇద్దరు డబుల్స్ లో, అనగా పురుషులు స్త్రీలు కలిసి ఆడేటువంటి మ్యాచ్ డబుల్స్ అంటాము. ఈ విధంగా డబుల్స్ లో టైలర్ మరియు కేతన్ గెలిచారు. దీన్ని కాకపోయినా ఈ రెండు మాత్రం 40 రోజుల డిఎస్సి ఎగ్జామ్ లో ఎవరికో వరకు అడగడానికి అవకాశాలు ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది మనకు క్రీడలకు సంబంధించినటువంటి అంశాలు. క్రికెట్ మాట్లాడుకున్నాం, చాలా చాలా ఇంపార్టెంట్ క్రికెట్. తర్వాత టెన్నిస్ మాట్లాడినా, అంటే గ్రాండ్ స్లామ్, ఆస్ట్రేలియన్ గ్రాండ్ స్లామ్ గురించి మాట్లాడినాం. దాంతో పాటుగా చెస్ గురించి మాట్లాడినాం. తర్వాత ప్రపంచ ఖోఖో క్రీడాకారుల గురించి మాట్లాడినాం. అండర్-19 గురించి మాట్లాడినాం. స్మృతి మంతన గురించి మాట్లాడినాం. ఎక్కడ బిట్టు పోకోకుండా జాగ్రత్తగా ట్రేస్ అవుట్ చేసుకోండి. సరే, నెక్స్ట్ లాస్ట్ ది వరల్డ్ ఎకనామిక్ ఫోరం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అసలు ఎవరు స్థాపించారంటే, ఇది కూడా మీకు జీకేలో అడుగుతారు. క్లాస్ స్వాప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్లాస్ స్వాప్ అనే వ్యక్తి ఎక్కడ అసలు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎందుకు ఏర్పాటు చేసిందో మళ్ళీ మాట్లాడుతుంది. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎక్కడ జరుగుతుందంటే, ప్రతి సంవత్సరం స్విట్జర్లాండ్ నగరంలోని, స్విట్జర్లాండ్ దేశంలోని స్విట్జర్లాండ్ నగరంలో జరుగుతుంది. సార్, నాకు గతంలో స్విట్జర్లాండ్ దేశం అంటే గుర్తుకొస్తుంది. ఎందుకోసం అంటే ఐరోపా ఖండంలో, ఐరోపా యూనియన్ లో, ఐరోపా దేశాల్లో బురకాను నిషేధించిన 7వ దేశం గుర్తుకొస్తుంది. 7th స్విట్జర్లాండ్. బురకాను నిషేధించిన 7వ దేశం గుర్తుకొస్తుంది స్విట్జర్లాండ్. సరే, మళ్ళీ మనం మాట్లాడుకున్నాం. ఈ విధంగా ఒక దేశం వస్తేనే దానికి పూర్వం ఉన్నటువంటి అంశాలు గుర్తుకు రావాలా. అలా గుర్తుకు వస్తేనే మీరు రేపు ఎగ్జామ్ లో ట్రేస్ అవుట్ చేస్తారు. సార్, ఇదేం కాదు, ప్రతి సబ్జెక్ట్ ఇలాగ నేర్చుకోండి. సార్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో క్లాస్ స్థాపించడం జరిగింది. స్విట్జర్లాండ్ దేశంలోని దావోస్ నగరంలో జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. ప్రతి సంవత్సరము ఎందుకు జరుగుతుందంటే, ప్రతి సంవత్సరము వివిధ రకాల దేశాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు, అయ్యా మా దేశంలో పెట్టుబడులు పెట్టండి, మా దేశంలో పెట్టుబడులు పెట్టడం వల్ల మీకు ఇన్ని సౌకర్యాలు కల్పిస్తాం, మీరు ఈ విధంగా లాభాలు పొందవచ్చు అని చెప్పి మన దేశానికి, ముఖ్యంగా విదేశీ పెట్టుబడిదారులు మన దేశానికి రప్పించుకోవచ్చు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం లోకి వెళ్ళడం జరిగింది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో సందర్భంగా ఒక ట్రాన్సిషన్ ఇండస్ట్రియల్ క్లస్టర్ ఇనిషియేటివ్. సార్, ఇవన్నీ కూడా మీరైతే గుర్తు పెట్టుకోవద్దండి, నేనైతే గుర్తు పెట్టుకోవద్దండి అని చెప్తాను. ఎందుకు సార్ అంటే, ఏం లేదు, మీకు అవసరమా ఇది ట్రాన్సిషన్ ఇండస్ట్రియల్ క్లస్టర్ ఇనిషియేటివ్? వద్దు, ఇండస్ట్రియల్ క్లస్టర్ పెట్టుకోండి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేటువంటి సంస్థ 2021వ సంవత్సరంలో కాప్ 21వ సదస్సు అవసరంలా గ్లాస్గో నగరంలో జరిగింది. ఇది గ్రూప్ 2 వాళ్ళకు అత్యంత ఇంపార్టెంట్ అయిన బిట్టు. 2021లో బ్రిటన్ దేశానికి సంబంధించిన గ్లాస్గో నగరంలో COP 26 జరిగింది. ఈ సదస్సులో ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో కర్బన ఉద్గారాలను తగ్గించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ పేరు ట్రాన్సిషన్ ఇండస్ట్రియల్ క్లస్టర్ ఇనిషియేటివ్. గ్రూప్ 2 వాళ్ళకైతే 100% ఇంపార్టెంట్. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ గ్లాస్గో నగరంలో జరిగినటువంటి COP 26 లో భాగంగా ఈ ట్రాన్సిషన్ ఇండస్ట్రియల్ క్లస్టర్ ఇనిషియేటివ్ అనే ప్రోగ్రామ్ లో భాగంగా మొత్తం 16 దేశాలలో 33 ఇండస్ట్రియల్ క్లస్టర్ ను, ముఖ్యంగా కర్బన ఉద్గారాలు తగ్గిస్తూ డెవలప్మెంట్ చేస్తామని ప్రతిన పొందడం జరిగింది. అందులో మన భారతదేశానికి సంబంధించినవి 5 ఇండస్ట్రియల్ క్లస్టర్లను గుర్తించడం జరిగింది. ఇది మనకు ఒక 5 గుర్తుపెట్టుకోండి. గ్రూప్ 2 అయితే చాలా ఇంపార్టెంట్. 5 కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సార్, ఎంత ఈజీలో ఆ 5లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక ఊరింది, దాని పేరు కాకినాడ క్లస్టర్. సార్, చాలా చాలా ఇంపార్టెంట్. ఇదన్నా గుర్తుపెట్టుకోండి కనీసం మీరు. కాకినాడ క్లస్టర్ అనేటువంటిది ట్రాన్సిషన్ ఇండస్ట్రియల్ క్లస్టర్ ఇనిషియేటివ్. గ్రూప్ 2 వాళ్ళకైతే సింపుల్ ప్రశ్న. ఈ క్రింది వారంలో COP 26 లో భాగంగా ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో కర్బన ఉద్గారాలను తగ్గించడం కోసము, ఇండస్ట్రియల్
ట్రాన్సిషన్ ఇండస్ట్రియల్ క్లస్టర్ ఇనిషియేటివ్ అనేటువంటి ప్రోగ్రామ్ ను ఈ క్రింది ఏ సంస్థ లాంచ్ చేసింది? IMF, WEF, వరల్డ్ బ్యాంక్ అంటే ప్రపంచ బ్యాంకు, లేకపోతే UN అంటాడు. ఖచ్చితంగా బట్టి పట్టాల్సిందే. ఇది వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేటువంటి సంస్థ ఈ ప్రోగ్రామ్ లో లాంచ్ చేయడం జరిగింది. బాగా గుర్తు పెట్టుకోండి. సరే సార్, ఈ కాకినాడ క్లస్టర్ కదా, దానిపైన ఆంధ్ర రాష్ట్రానికి పైన ఒడిస్సా గోపాల్పూర్ జిల్లా ఉంది. గోపాల్పూర్ క్లస్టర్ ఉంది. గోపాల్పూర్ క్లస్టర్ మీరు గుర్తు పెట్టుకోవద్దు, నేనైతే గుర్తు పెట్టుకోవద్దు అన్నట. ఒక్కసారి వినండి. గోపాల్పూర్ సార్ ఒడిశా రాష్ట్రంలో ఉంది. కాకినాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ ఇంకొకటి వచ్చి ముంబై క్లస్టర్. దీన్ని బట్టి పట్టద్దండి. ముంబై నగరము. ముంబైకి పైన గుజరాత్ ఉంటుంది. గుజరాత్ లో ఉన్నది ముంద్రా క్లస్టర్. సార్ బాంద్రా వేరు, ముంద్రా వేరు. చాలా మంది బాంద్రాకు ముంద్రాకు తేడా చెందు. సార్ ముంద్రా అనేది పారిశ్రామిక క్లస్టర్, బాంద్రా అనేది బొంబాయిలో ఉన్న ప్రాంత పేరు. ఇక్కడ కన్ఫ్యూజ్ కొడతారని చెప్తున్నా. ముంద్రాని గుర్తుపెట్టుకోండి, ముందు గుజరాత్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 4 అయిపోయినాయి. ఇంకా ఒకటి వచ్చి కేరళ క్లస్టర్ అని గుర్తుపెట్టుకోండి. ఇది మనకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి బిగ్గు. 1కి 2 సార్లు వినండి, జాగ్రత్తగా ట్రేస్ అవుట్ చేసుకోండి, రాసుకోండి. మీరు వీడియోలు ఎక్కువ అవుతుందని అంటున్నారు. నిజానికి పోతే మీరు రాసేటువంటి ఎగ్జామ్ అర్ధ మార్కు పెట్టు. సార్ నేను మాక్సిమం మీకు 50 నుంచి 70 ప్రశ్నలు ఇస్తాను. వాటిని బాగా చదువుకోండి. 100కు 100% ఖచ్చితంగా ట్రేస్ అవుట్ చేస్తాను. మళ్ళీ అవి మాత్రమే బట్టి పట్టుకొని పోతే మీరు ఎగ్జామ్ వాళ్ళు ట్రేస్ అవుట్ చేయలేరు. ఈ సబ్జెక్ట్ వస్తుంది. సబ్జెక్ట్ వస్తే ఏ విధంగా అయినా మీరు చేయగలరు అంటే అవకాశం ఉంది. ఒక్కసారి ఈ థీమ్ మర్చిపోయినా, ఇక్కడ ఉన్నటువంటి థీమ్ ఈ WEF వరల్డ్ ఎకనామిక్ యొక్క థీమ్ ఏంటంటే కొలాబరేషన్ విత్ ఇండస్ట్రియల్ ఏజ్. సార్ మీకు అవసరం లే, మీరేం చేయాలి? కొలాబరేషన్ ఏజ్ గుర్తుపెట్టుకోండి, బట్టి పట్టదండి. ఇంకా కొలాబరేషన్ ఏజ్ గుర్తుపెట్టుకోండి. కొలాబరేషన్ అంటే కలయిక, ఏజ్ అని గుర్తుపెట్టుకోండి. ఇంకా అంతకు నుంచి ఏం నేర్చుకోదండి. కొలాబరేషన్ ఏజ్, ఇది థీమ్. అక్కడక్కడ థీములు కూడా అడుగుతుంటాడు. ఒకసారి మనం ఓవరాల్ గా అన్ని నేర్చుకోవాలని ఉద్దేశంతో చెప్తున్నాను. సార్ కొలాబరేషన్ ఏజ్ అని గుర్తుపెట్టుకోండి. ఇది మన గత నెలలో ఉన్నటువంటి జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. ఓకే.